వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఇప్పుడు ఎక్కడ చూసినా పుష్ప 2 మానియా నడుస్తోంది. పుష్ప 2 ఈ రోజు గ్రాండ్ గా థియేటర్లలో రిలీజ్ అయింది. పుష్ప 1 ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. మరి పుష్ప 2 కూడా అంత పెద్ద హిట్ అయిందా? మూవీ ఎలా ఉంది? మూవీలో ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి అనేది ఈ రోజు డిస్కస్ చేయడానికి మూవీ అనలిస్ట్ పరిటాల మూర్తి గారు మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ బాగున్నారా? బాగున్నా సార్. ఇప్పుడు ఎక్కడ చూసినా పుష్ప 2 మానియానే నడుస్తోంది. సో మూవీ గురించి డిస్కస్ చేద్దాం. మూవీలో ఏదైనా అసంతృప్తి ఉందా? ఎలా ఉంది? సో మూవీలో అసంతృప్తి అనేవి చాలా ఉన్నాయి. ఓకే. అంటే సర్టన్ థింగ్స్ ని సుకుమార్ గారు అలా వదిలేసుకుంటే వెళ్ళిపోయారు. హ్మ్. సో ఫస్ట్ పార్ట్ అందరూ చూసారు, మీరు కూడా అవును. చూసుంటారు. ఫస్ట్ పార్ట్ లో ఏంటంటే మనకి శ్రీవల్లితో ఒక మ్యారేజ్, షెకావత్ని కొంచెం ఈగో దెబ్బ కొట్టేలాగా హ్మ్. బట్టలు ఉడదీయించి వాళ్ళిద్దరు బ్రాండ్, ఇది నా బ్రాండ్ అంటాం. హ్మ్. ఆ తర్వాత వాడి కుక్క కూడా ఆయన గుర్తుపట్టకపోవడం షెకావత్ని. అవును. సో ఇక్కడ అక్కడ ఎండ్ అయింది సినిమా అవును. అనేది. అంటే హ్మ్. ఆ పగ తీర్చుకోవడం అనేది ఉంటుంది. అలాగే సో నెక్స్ట్ మంగళం సీన్ ఇది కూడా మంగళం సీన్ వాళ్ళ భార్య అనసూయ ఎవరైతే ఉన్నారో క్యారెక్టర్ చేస్తుందో, సో వాళ్ళ తమ్ముడిని చంపాడు. అదొక రివెంజ్ అనేది ఒకటి ఉంది. మళ్ళీ ఇంకొకటి జాలిరెడ్డిది. అవును. సో శ్రీవల్లి కోసం జాలిరెడ్డిని కొడతాడు. హ్మ్. జాలిరెడ్డి రివెంజ్ లేచి వస్తాడా లేదా, ఇది కూడా ఉంటుంది. అవును. అయితే ఈ ఊస్ అనేది వీళ్ళ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ అనేది బాగా తగ్గుకుంటూ వచ్చింది పార్ట్ 2లో. ఓకే. పార్ట్ 1 కన్నా. పార్ట్ 1 కన్నా పార్ట్ హ్మ్. 2లో అసలు వీళ్ళ ఊసే లేదు. ఓకే. సో మీకు స్టార్టింగ్ ఎక్కడ అయినా ఏదో మలేషియా, జపాన్, సో జపాన్ దగ్గరికి వెళ్ళిపోయి కంటైనర్స్ లో ఈయన సరుకు తీసుకెళ్ళిపోయి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. హ్మ్. సో అక్కడ వాళ్ళు ఆ డాన్ లోకల్ డాన్స్ ఈయన షూట్ చేయడం, హ్మ్. ఈయన అందులో పడిపోవడం, ఓకే. సముద్రంలో పడిపోవడం, అక్కడి నుంచి స్టోరీ స్టార్ట్ అయితే హ్మ్. దాని కన్క్లూజన్ కూడా ఇవ్వలేదు. ఓకే. అదే అసంతృప్తి ఉండిపోద్ది హ్మ్. ఆడియన్స్ కి. హ్మ్. అదేంటి ఓపెన్ చేసింది ఒక చోట ఓపెన్ చేశారు, పుష్పని ఏదో బుల్లెట్ కాల్చారు పడిపోయాడు. ఓకే. సో దాని కంటిన్యూషన్ ఏది, అది 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 ఎందుకు తీసినట్టు? ఓన్లీ హీరో ఎలివేషన్ కో హీరో కోసమే ఏదో తీసినట్టుగా అయిపోయింది అక్కడ. ఆ! సో దాని కన్క్లూజన్ అనేది లేదు. అదొక హ్మ్. అసంతృప్తి ఉండిపోద్ది. చూసిన ఓకే. ప్రేక్షకులకి అయితే కనెక్ట్ అవుతారు. హ్మ్. సో అంటే తలా తోక మిస్ అయిపోయింది అన్నమాట. తలా తోక లేదు సినిమాకి ఓకే. అన్నట్టు ఓకే. అయిపోయింది. హ్మ్. హెడ్ ఒకటి స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి ఫ్లాష్ బ్యాక్ అనేది మళ్ళా అగైన్ హ్మ్. శ్రీవల్లి పెళ్లి అయిపోయిన తర్వాత ఎలాగా, పెళ్లి అయితే పెళ్ళమ్మ మాట వింటే భర్త ఎలా ఉంటాడు. ఉంటాడు. హ్మ్. సో ఆ ఎఫెక్షన్, మొగుడు పిల్లల ఎఫెక్షన్ ఒకటి. హ్మ్. సో దాని మీద పెళ్ళం కోరిక తీర్చడానికి ఈయన ఒక పని చేయడం. హ్మ్. సపోజ్ అందరూ చూసే ఉంటారు కాబట్టి స్టోరీ రివీల్ ఏముంది, హ్మ్. సీఎంతో ఒక ఫోటో 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 కావాలంటది. హ్మ్. ఈయన సీఎంనే మార్చేసే రేంజ్కి వెళ్ళి హ్మ్. అన్ని కోట్లు నేను తెస్తా అని స్మగ్గిల్ చేయడం. సో హ్మ్. ఎక్కువ మొత్తంలో అందరినీ గ్యాదర్ చేసి ఎక్కువ మొత్తంలో సరుకు ఏదైతే ఉందో ఎర్రచందనం సరుకుని తరలించే సీన్స్, ఇదంతా కూడా హైలైట్గా చాలా మటుకు హైలైట్గా తీశారు. ఓకే. సో అయితే ఎక్కడెక్కడ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో హ్మ్. ఓన్లీ షెకావత్, బన్వర్ బన్వర్ సింగ్. సింగ్ షెకావత్ క్యారెక్టర్ ఉంది కదా, హ్మ్. ఆ క్యారెక్టర్కి జస్టిఫికేషన్ ఇస్తే వెళ్ళాడు. ఎందుకంటే అది ఇంటర్లింక్ టు ఉంది. పార్ట్ 1 హ్మ్. నుంచి పార్ట్ 2కి వస్తుంది కానీ. అవును. సో మిగతా ఏదైతే ఉందో ఇప్పుడు జాలిరెడ్డి కానీ, జాలిరెడ్డి అన్న ఉన్నాడు. సో ఆయన ఒకటి రెండు సీన్లో కనపడతాడు. ఓకే. జాలిరెడ్డి అయితే మీకు లాస్ట్ వరకు కనబడ్డాడు. ఆహా! సో ఆ క్యారెక్టర్ని కూడా క్యారీ చేయాలి. ఇంకో కొత్త క్యారెక్టర్ని తేవడం, ఓకే. జగత్ బాబు క్యారెక్టర్ని కానీ, జగత్ బాబు అన్న కొడుకు తారక్ క్యారెక్టర్ కానీ, హుహుహు. సో వీళ్ళనైతే తెచ్చుకోవడం అనేది చేసుకున్నారు. కొత్త క్యారెక్టర్స్ని తెచ్చుకున్నారు. ఓకే. సో కొత్తగా ఇన్ని వచ్చారు కానీ ఆల్రెడీ ఇన్ని ఉన్న వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ లేకుండా ఇయ్యలేదు. పోయింది. హ్మ్. అది ఒక అసంతృప్తి అనేది ఉండిపోద్ది. హ్మ్. సో వాట్ ఎవర్ అంటే పుష్ప జర్నీలో ఒక లైన్లో తీసుకుంటే హ్మ్. పుష్పకి తన తండ్రి పేరు, ఇంటి పేరు ఇది అనేది అవును. రాలా, అన్నలు తొక్కేస్తారు. సో అవునవును. అన్నల దగ్గర రానివ్వరు, వాళ్ళ హ్మ్. అమ్మని కూడా సరిగ్గా చూడరు. హ్మ్. ఏదో మా నాన్న ఉంపుడుగా తెగున్నావు తప్ప హ్మ్. ఏం లేదనే రేంజ్లో వాళ్ళు ఉంటారు. దానికి జస్టిఫికేషన్ క్లైమాక్స్లో ఇస్తారు. ఓకే. సో దానికి కొంచెం ప్రేక్షకుడు సాటిస్ఫై అవుతాడు. అమ్మయ్య హ్మ్. జర్నీ అక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఇక్కడికి వచ్చింది, దానికి తృప్తి చెందాడు. ఓకే. బట్ చాలా సర్టెన్ థింగ్స్లో అసంతృప్తి. హ్మ్. సో ఇంకొకటి మెయిన్ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే వాట్ ఎవర్ మనకి ఫస్ట్ ఒక టీజర్ వచ్చింది. హ్మ్. అవును. పుష్ప అడవిలో తప్పిపోవడం, పులి హ్మ్. రావడం. హ్మ్. సో అక్కడ పుష్ప ఉన్నాడంటే పులి కూడా ఉన్నాడు, ఇలా వెనకేసింది, ఈ అవునవును. డైలాగ్స్ ఉన్నాయి. ఆ! సో మీడియా అంతా కోడే కోయడం, పుష్ప ఎక్కడికి వెళ్ళాడు, పుష్ప హ్మ్. కనిపించట్లేదు, అది ఇది అనుకుంటూ అందరూ కూడా టీవీలకు అతుక్కుపోయి పుష్ప కోసం చూడటం, చూడడం. హ్మ్. లైవ్కి ఎక్స్క్లూజివ్గా మా ఛానల్కి దొరికినాయి అని చూపెట్టడం. హ్మ్. దానికి జస్టిఫికేషన్ లేదు, అది అసలు సీన్లో లేదు. ఓకే. ఎక్కడ కూడా అసలు చూపించడం కూడా చూపించలేదు అది. హుహుహు. సో మేబీ ఏమన్నా కొన్ని చోట్ల ఏమన్నా లాస్ట్‌లో చూపెట్టారేమో గానీ, మేము చూసిన దాంట్లో అయితే లేదు. ఎందుకంటే ఓకే. నేను మిడ్ నైట్ షోనే చూసిన యాక్చువల్‌గా. హ్మ్. సో ఆ షోలో అయితే ఎయలేదు మరి. హ్మ్. సో మేబీ ఎక్కడైనా లెంత్ కట్ చేసారేమో గానీ, హ్మ్. అసలు ఆ ఊసే లేదు. ఓకే. అది ఒక ఇంట్రడక్షన్ ఆఫ్ పుష్ప అని మనం అనుకోవాలేమో. హుహు.
సో అంతా వెళ్ళిపోయి పెద్ద కొండలు ఎక్కేసి సో ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి అడవిలో అదంతా ఉంటది కదా టీజర్లో అవునవును. అసలు ఊసేయలేదు. ఓకే. సో ఆ అసంతృప్తి కొంత ఉంటది ప్రేక్షకుడి. అదేంటి మనం ఫస్ట్ లో చూసాం కదా, సో ఇది ఎందుకు మిస్ అయ్యాం మనం, అదొకటి ఉంటుంది. సో ఇంకొకటి ఏంటంటే జాతర సీన్, ఓకే. గంగానమ్మ. గంగానమ్మ జాతర. ఆ జాతర సీన్ కి శారీ కట్టుకుని ఒక గెటప్ వేయడం, ఆ దాంట్లో డాన్స్ వేయడం, అల్లు అర్జున్ డాన్స్ చూపెట్టడం, ఓకే. అది మాత్రం ఫ్యాన్స్ కి పిచ్చెక్కిస్తుంది. ఫ్యాన్స్ కి అసలు గూస్ బంప్స్ వచ్చే సీన్ అన్నమాట అది. ఓకే. ఆ డాన్స్ అనేది మీరు ఊహించరు. అరే ఏంటది డాన్స్ ఇది, ఆ ఎక్స్ప్రెషన్స్ కూడా అల్లు అర్జున్ ఫిదా అయిపోతారు. ఇప్పుడు మీరు అల్లు పార్ట్ అర్జున్ 1 కే నేషనల్ అవార్డ్ వచ్చింది. ఉమ్. మరి పార్ట్ 2 కి ఆ డాన్స్ కి ఆ యాక్టింగ్ కి ఏమన్నా అలా అని చెప్పలేనులే కానీ కేటగిరీలోకి వెళ్తే రావచ్చు. రావచ్చు. బ్యాక్ టు బ్యాక్ ఓకే. పార్ట్స్ కి నేషనల్ అవార్డు మేబీ ఉమ్. వస్తే మంచిదే. ఉమ్. కానీ ఆ పుష్ప క్యారెక్టర్ అన్ని సంవత్సరాలు ట్రావెల్ చేస్తూ ఉమ్. ఇప్పుడు పార్ట్ 3కి కూడా కన్క్లూజన్ ఇచ్చారు. ఆ, ఓకే. సో ఓకే. వాట్ ఎవర్ కన్క్లూజన్ అనేది 3 ఉంటుంది అని ఉంటుంది. ఒక కన్క్లూజన్ ఇచ్చారు. ఎందుకంటే మీ క్లైమాక్స్ లో విలన్స్ అందరూ ఒక చోటుకు వచ్చేసారు. ఉమ్. వచ్చేసి ఒక టైం బాంబుని ఇది చేయడం, సో ఉహుం. దాన్ని పేల్చడం కూడా చూపెడతారు. బట్ అక్కడ ఏం జరిగిందని చూపెట్టరు. ఉమ్. మేబీ మనం ఊహించుకోవాలి, వదిలేయలేము. ఇంకా శ్రీవల్లి బిడ్డను కన్నదా లేదా, ఆహా. పాప పుట్టిందా బాబు బాబు పుట్టాడా, పుట్టాడా? సో ఇదంతా కూడా ప్రేక్షకులు వదిలేశారు. ఓకే. సో ఒక అసంతృప్తి ఉంది. ఫ్యామిలీ మొత్తం కలిశారు, ఫోటో దిగారు, ఇక్కడ వరకు బాగానే ఉంటది సినిమా అంతా కూడా. దాని తర్వాత అంతా కూడా ఒక అసంతృప్తిగా ప్రేక్షకుడు అరే సమ్ ఏదో మిస్ అయింది, ఒక్కటి తగ్గింది అంటారు కదా, ఆ ఒక్కటి తగ్గిందే అన్నట్టు ఎక్కడో ఒక్కటి తగ్గిందేమో అనిపిస్తా ఉంటది. దట్ ఈస్ మైనస్ పాయింట్స్. ప్లస్ పాయింట్స్ మాట్లాడదాం మనం సినిమా Okay. గురించి. Okay, వాట్ sir. ఎవర్ అల్లు అర్జున్ యాక్టింగ్ కానీ, అల్లు అర్జున్ తర్వాత అంత సూపర్ గా పర్ఫామ్ చేసిందంటే రష్మిక. ఓకే. సో రష్మిక పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అంటే ఒక మొరటి పెళ్ళం ఎలా ఉంటుందా ఆ రేంజ్ లో బాడీ లాంగ్వేజ్ కానీ అది కానీ బాగా చూపించింది. అంటే తనకున్న పరిధిలో తనకున్న పర్సనాలిటీతో ఆ రేంజ్ లో క్యారెక్టర్ ని వెయిట్ చేయడం చాలా గ్రేట్ అనిపించింది. ఓకే. చాలా బాగా చేసింది. పుష్పతో ఈక్వల్ రోల్ అనుకోండి. సో తిరిగేది మొత్తం తన చుట్టే తిరుగుతుంది. శ్రీవల్లి అడిగిందనే చేయడం, శ్రీవల్లి అడిగిందనే ఇది చేయడం, సో పాప పుట్టాలి అనే గంగమ్మ జాతరలో గెటప్ వేసుకుని చేయడం, ఇదంతా కూడా చాలా హైలైట్ సీన్స్ పండి. ఓకే. సో ఒకటి షెకావత్ని ఛాలెంజ్ చేయడం, మీకు నువ్వు దమ్ముంటే సరిగ్గా పట్టుకోలేవు అని ఒక ఛాలెంజ్ నడుస్తుంది ఇద్దరి మధ్యలో. సో ఆ ఈగో హట్టింగ్ అనేది చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఓకే. సో ఆ సీన్ కి వాట్ ఎవర్ జడ్జిమెంట్ అనేది కరెక్ట్ గా ఇచ్చుకుంటే వెళ్ళారు. సో ఒక సీన్, ఆ సీన్ కి ఒక జడ్జిమెంట్ ఇచ్చుకుంటూ చక్కగా, అంటే లెంత్ అయినా కూడా ఒక 3 hours 20 minutes సినిమా. సో అంత లెంత్ ఉన్నా కూడా బోర్ కొట్టకుండా చేయడం అనేది గ్రేట్నెస్. ఓకే. ఇప్పుడు మనం 2.5 గంటలు సినిమా చూడాలంటే బోర్ వచ్చేస్తాం. అవునవును. బట్ ఇక్కడ బోర్ కొట్టకుండా ఆ సీన్ ఎలివేషన్స్ తీసుకుంటూ బాగా చేశారు. ముఖ్యంగా కొన్ని వేల టన్నులు సరుకుని తరలించే సీన్స్ కానీ, లారీల సీన్స్ కానీ హ్యూజ్ మేకింగ్ ఉంటుంది. అది చాలా పెద్ద మేకింగ్ తో బ్రహ్మాండంగా చూపించారు. అలాగే షెకావత్ ఏదైతే ఛాలెంజ్ చేస్తాడో తనకి ఇంపార్టెంట్ రోలు, సో తనది ఎక్కడ ఫన్ ఆ ఎలిమెంట్ మిస్ అవ్వకుండా క్యారీ చేసుకుంటూ చాలా బాగా తీశారు అది కూడా. ఓకే. సో రావు రమేష్ కూడా చాలా ఇంపార్టెంట్ రోలే ఉంది. సో రావు రమేష్ ని కూడా చాలా సీన్స్ లో వాడారు, ఇంపార్టెంట్ రోల్స్ కే వాడారు. ఈవెన్ జగత్ బాబు మీకు స్టార్టింగ్ అండ్ ఎండింగ్ ఉంటాడు, బట్ బాగా చేశాడు. ఉన్నంతలో ఆ గెటప్ కానీ దానికి కానీ న్యాయం చేశాడు. సో ఓవరాల్ గా హైలైట్ సీన్స్ చాలా ఉన్నాయి. ఓకే. సో మీకు ఎక్స్పెషల్లీ ఫైటింగ్ సీన్ ఉంటుంది, అలాగే గంగమ్మ జాతర డ్యాన్స్ సీన్ ఓకే. సూపర్ హైలైట్ సీన్. నీకు ఇంకొక సాంగ్ ఉంటుంది, ఇది ఒక సాంగ్ కిసిక్ సాంగ్ దాని కిసిక్ గురించి. కిసిక్ సాంగ్ సూపర్ శ్రీలీల. ఓకే. అది చాలా అంటే చాలా హైలైట్. యాక్చువల్ గా అల్లు అర్జున్ ఎక్కువ డాన్స్ ఉండదు, బట్ శ్రీలీల చంపేస్తుంది డాన్స్ అందులో. సో ఆ పాములాగా మెల్కలు తిరిగి మస్తు చేసింది డాన్స్ అయితే. ఓకే. సో చాలా బాగా హైలైట్ సీన్ కిసిక్ సాంగ్ అయితే. దాని తర్వాత కిసిక్ సాంగ్ కంటే కూడా నెక్స్ట్ రష్మికకి అల్లు అర్జున్ కి సాంగ్ ఉంటది. చూసేకి. చూసేకి సక్కనోడు కాకుండా ఓకే. ఇంకొక సాంగ్ ఉంటుంది, ఫీలింగ్ సాంగ్. ఫీలింగ్ సాంగ్స్. ఫీలింగ్ సాంగ్ అనేది కూడా చాలా బాగుంది. అంటే దాని కంపోజింగ్ చాలా చాలా బాగుంది. బాగుంది. ఓకే. సో చాలా అంటే చాలా ఈజీగా ఇద్దరు ఆ డాన్స్ మెచ్యూరిటీ అనేది ఇద్దరు బ్రహ్మాండంగా, అంటే అల్లు అర్జున్ కి ఈక్వల్ గా డాన్స్ చేసి. రష్మిక. సో చాలా కష్టపడి ఉండొచ్చు మేబీ, అంటే అంతకు ముందు చాలా మందితో చేసింది కాబట్టి. సో విజయ్ దళపతితో గానీ, మీకు నితిన్ తో గానీ, అవునవును. సో స్పీడ్ డాన్స్ కి అలవాటు చేసిందా? పడింది కాబట్టి అల్లు అర్జున్ తో మ్యాచ్ చేయగలిగింది, ఓకే. బ్రహ్మాండంగా చేసింది. సో అందుకే రష్మికని కూడా పొగడాలనుకుంటున్నాను, చాలా బాగా చేసింది. యాక్టింగ్ కానీ డాన్స్ కానీ, సో ఆ క్యారెక్టర్ ని శ్రీవల్లి క్యారెక్టర్ ని మోయడం కానీ బాగా చేసింది. ఓకే. సో వాట్ ఎవర్
హైలైట్ సీన్స్ అయితే ఇవి ఉమ్, ముఖ్యంగా క్లైమాక్స్ సీన్. ఉమ్, సో ఒక 15-12 నిమిషాలు ఉంటదేమో క్లైమాక్స్ సీన్. ఓకే. అద్దర కొట్టేస్తాడు అల్లు అర్జున్. ఉమ్, సో మీకు అసలు థియేటర్లో ఏళ్ళు వేస్తారనమాట, ఆ ఉమ్, రేంజ్ లో ఉంటుంది. ఉమ్, సో ఇవి హైలైట్ సీన్స్. ప్లస్ ఓకే. పాయింట్స్ అయితే ఇవి ఉన్నాయి. ఓకే. కొన్ని డైలాగ్స్ రాశారు, ఉమ్, చాలా బాగా రాశారు. ఓకే. సో కొన్ని డైలాగ్స్ వింటే నాకు మంచిగా అనిపించింది. ఉమ్, సో ఏం గూస్ సామి బంప్స్ పీడకలు వచ్చినాయా? ఏం సామి పీడకలు వచ్చిందా అంటే, ఉమ్, సో నిజమే కదా, పీడకల లాంటిది, నిజం కంటే పీడకల ఏముంటదంటే, ఓకే. అంటే వాస్తవం కంటే పీడకల పే- ఆ, ఇంకేముంటది అంటే, వాస్తవమే జీర్ణించుకోవడం వాళ్ళకి కష్టం అతని లైఫ్ లో అనేది. అది బాగా రాశారు, అంటే ఆ సిచ్యువేషన్ కరెక్ట్ గా యాప్ట్ అయిపోయింది. ఓకే. సో ఇలాంటి డైలాగ్స్ చాలా ఉన్నాయి. ఉమ్, సో సుకుమార్ ఈసారి బాగా మంచి డైలాగ్స్ రాశారు, అంటే ఉమ్, సింగిల్ లైన్ డైలాగ్స్ ఉమ్, అవి బ్రహ్మాండంగా రాసుకున్నారు. బాగా ఉమ్, వర్కౌట్ అయింది, ఉమ్, అంటే సిచ్యువేషన్ కి ఆ పుష్ప క్యారెక్టర్ కి యాప్ట్ అయింది అనమాట. ఉమ్, సో సినిమా ఓవరాల్ గా చూస్తే హిట్టే, సినిమా హిట్టే. ఓకే. కొంత అసంతృప్తి ఏంటి అంటే, మనకి తల తోక లేదు అనుకునేది. ఉమ్, సో ఈ జపాన్ సీన్ ఓపెన్ చేశారు, దాని జడ్జిమెంట్ లేదు వదిలేశారు. ఓకే. సో వాట్ ఎవర్ ట్రైలర్ ఒకటి వచ్చింది, చిన్న ట్రైలర్, దాని జడ్జిమెంట్ లేదు వదిలేశారు. ఉమ్, అలాగే మిగతా క్యారెక్టర్స్ ఏమున్నాయి థర్డ్ పార్ట్లో చూసుకుందాం అని 3 అని వేసేసి వదిలేశారు. ఉమ్, 3 తీస్తారా లేదా అనేది పక్కన తెలీదు. ఉమ్, అది లేదు, కన్ఫర్మేషన్ లేదు. ఓకే. ఇప్పుడు 3 ఉందనుకోండి, లీడ్స్ 3కి ఉమ్, ఇవ్వచ్చు. ఉమ్, ఇప్పుడు యానిమల్ సినిమాలు ఎలా ఉంటుంది, సో యానిమల్ 2కి లీడ్స్ ఇచ్చే వదిలేస్తారు. అవును. అది తీస్తారా తీరా అని సెకండ్ మ్యాటర్. ఉమ్, మనకి ఆ అసంతృప్తి ఉండిపోద్ది, తీనప్పుడు అది ఎందుకు మనం ఉమ్, చెప్పుకోవడం అనేది ఒకటి ఉంటుంది. అక్కడ కట్ చేసేయచ్చు కదా, ఉమ్, తీస్తే పార్ట్ 3 స్పెషల్గా తీసుకోవచ్చు. అవును. ఇప్పుడు మీకు బాహుబలి ఎలా ఎండ్ అయిపోద్ది, సుఖాంతం అయిపోద్ది అవునవును. కదా. ఉమ్, మహిష్మతి సామ్రాజ్యాన్ని మళ్ళీ బాహుబలి కొడుకు వెళ్ళి ఉమ్, శివుడు అనే క్యారెక్టర్, వాట్ ఎవర్ క్యారెక్టర్ ఉందో వెళ్ళి చేజిక్కించుకోవడం, అనుష్క మళ్ళా మీకు రమ్యకృష్ణ పాత్రలోకి రావడం, శివగామి లాగా. ఉమ్, సో దేవసేన కూడా శివగామి పాత్రలోకి వెళ్ళిపోవడం, సో అలాగే తమన్నాని పెళ్లి చేసుకోవడం, ఇది ఇక్కడ ఒక సుఖాంతం అనేది పడింది అవును. బాహుబలి. ఉమ్, ఇప్పుడు 3 తీయాలన్నా తీయచ్చు. తీయొచ్చు. అంతకు ముందు బాహుబలి ఎవరు, అసలు బాహుబలి తండ్రి ఎవరు, ఉమ్, రమ్యకృష్ణ హస్బెండ్ ఎవరు, అవును. శివగామి హస్బెండ్ ఎవరు, ఉమ్, ఇలాగా బ్యాక్ ఇక్కడ స్టోరీ. నుంచి బ్యాక్ స్టోరీ తీయచ్చు, ఉమ్, లేదా దీన్ని ముందు. పొడిగించుకోవచ్చు. ఉమ్, అదే ఒక సాటిస్ఫాక్షన్ సినిమా, అమ్మాయి అయిపోయింది సినిమా. ఉమ్, బట్ ఇక్కడ అలాగే లేదు. ఇప్పుడు ఓకే. కేజీఎఫ్ ఎలా వదిలేశారు అక్కడక్కడ పాత్రలు, ఉమ్, సో అలాగే ఇక్కడ అక్కడక్కడ పాత్రలను అలాగ వదిలేశారు అనమాట. ఉమ్, సో వాళ్ళందరూ లాస్ట్ గుమ్ము కొట్టడం, అది ఉమ్, లాస్ట్ చిన్న ఫ్రేమ్ లో జాలిరెడ్డి రావడం, ఇదంతా కూడా కొంచెం అసంతృప్తితో అయితే నాకు అనిపించింది, నేను చెప్తాను. ఓకే. బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయానికి వస్తే దేవిశ్రీ ప్రసాద్ ని తీసేసి తమన్ను పెట్టిరు, సంథింగ్ ఏదో జరిగింది బ్రహ్మాండం కదా. అసలు అది. ఉమ్, అది కొన్ని చోట్ల మేబీ తమన్ వర్క్ చేసినట్టు సేఫ్ గా చేసుకున్నారు. ఎందుకంటే ఎక్కడా కూడా కొత్త ట్యూన్స్ కొట్టే ప్రయత్నం చేయాల. ఉమ్, వాట్ ఎవర్ సిగ్నేచర్ ట్యూన్ ఉందో దాన్నే ఎక్కువ తీసుకుని మిగతా యాడిషన్స్ వేసుకున్నారు. ఉమ్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బ్రహ్మాండంగా ఉంది, అందులో అసలు వంక పెట్టాల్సింది ఏం లేదు. ఓకే. సో ఎక్కడ చెడగొట్టాడు ఇక్కడ చెడగొట్టాడు ఏం లేదు. ఉమ్, సో చాలా మటుకు డైలాగ్స్, సీన్ ఎమోషన్స్ కోసమే ఎక్కువ వెళ్ళింది తప్ప ఉమ్, మీకు మ్యూజిక్ మీద ఎక్కడా కూడా ఉండదు. ఎప్పుడు క్యారెక్టర్స్ కనబడుతుంది తప్ప ఉమ్, మ్యూజిక్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయలేదు ఎవరు కూడా, ఎందుకంటే ఓకే. దాని పని అది చేసుకుంటూ వెళ్ళిపోయింది కాబట్టి. ఉమ్, ఎక్కడ కూడా మనకి అన్సెన్సిబుల్ ఎక్కడ లేదు, బ్రహ్మాండంగా ఉంది. సో ఓకే. సాంగ్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి, ఉమ్, ప్రజెంటేషన్ బాగుంది, ఓకే. విజువలైజేషన్ బాగుంది. ఉమ్. అంతే, బోర్ అయితే ఎక్కడ కొట్టదు మీకు సినిమా అనేది. ఇప్పుడు బాగానే. పార్ట్ 2 కి 3 ఇయర్స్ అట్లా కష్టపడ్డారు కదా, దానికి ప్రతిఫలం వచ్చిందంటారా? సక్సెస్ అయినట్టే, ఉమ్, 90% సక్సెస్. ఉమ్, ఈ 10% ఈ అసంతృప్తి అనేది పక్కన పెడితే మొత్తం సక్సెస్ అయింది. ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.